హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇది శేఖర్ పాల్ బిస్కెట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మైదా అన్నమాట. మైదా 2 కప్స్ తీసుకున్నానండి. 2 కప్స్ మైదాకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని మనం బ్లెండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పిండిని మనం పోసేసుకుందాం. 1 కప్ పోసాను, అలాగే ఇంకో కప్ కూడా పోసేద్దాం. ఇలా 2nd కప్ కూడా పోసేసుకుందాం. ఇప్పుడు షుగర్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ షుగర్ని మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మైదా బదులు గోధుమ పిండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి, షుగర్ పౌడర్ అనేది కంప్లీట్లీ మొత్తం స్మూత్గా ఉండాలి, మనకు బరకగా ఉండకూడదు. ఈ షుగర్ పౌడర్ని నేను ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి, స్వీట్గా రావడానికి. ఇలా మొత్తం పోసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బాగా హీట్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇదిగోండి, నేను ఒక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ అవుతుంది కదా, బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ పిండిలో పోసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవడమే. ఇప్పుడు ఈ నెయ్యి అనేది హీట్ అయిపోయింది, నేను తీసేస్తున్నాను. ఇలా మనం మిక్సింగ్ బౌల్లో పిండి మధ్యలో కొద్దిగా హోల్ పెట్టేసుకొని మనం నెయ్యి అందులో పోసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా పోసుకొని మొత్తం బాగా పిండిని పిసుకోవాలండి. మొత్తం ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇదిగో పిండి అనేది మనం ఇలా పట్టుకుంటే ముద్ద పడాలి. ఈ ముద్ద పడినప్పుడే మనకి బాగా వస్తాయండి. ఇందులోకి మనం పాలతోటి కలుపుకోవాలండి. మీరు పాల ప్లేస్లో వాటర్ అయినా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ మనం అంతా పిండిని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కకు ఉంచుకోవాలండి. మిల్క్ అనేది ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పట్టింది. ఇది ఆల్రెడీ షుగర్ పౌడర్ కాబట్టి తక్కువ క్వాంటిటీతో తీసుకుంది కాబట్టి మీరు కూడా పాలు వచ్చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం ఈ పిండిని చూడండి, ఇదిగో ఇలా అయిపోయింది కదా. దీన్ని మొత్తం మళ్ళీ స్మాష్ చేసుకుంటూ కలుపుకొని టూ పార్ట్స్ చేసుకోవాలి. 2 పీసెస్ చేసుకొని ఒక పీస్ ఇందులో ఉంచాను, ఒక పీస్ ఇలా మనం చపాతీలు చేసే రోటి దాని మీద పెట్టేసి మనం ఇలా మొత్తం తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా చపాతీలు అలా చేసుకోవాలి. బట్ కాకపోతే సైజ్ మాత్రం షేప్ అనేది కొంచెం మందంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందామండి. సైడ్స్ అన్నీ కట్ చేసి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. సైజ్ మాత్రం కొద్దిగా మందం ఉండాలి, బిస్కెట్ టైప్ కదా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకొని మనం పీసెస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇదే షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ పిండి మాత్రం 2 కప్స్ అండి. 2 కప్స్ అంటే మనకి అంటే ఒక 300 గ్రామ్స్ కంటే ఎక్స్ట్రా అయితే ఉండదు. చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడు మనం ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ని పోసేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది లైట్ హీట్లో ఉండాలి. నెరీ హీట్లో ఉంటే మనకు బిస్కెట్స్ అనేవి సరిగ్గా రావు కాబట్టి లైట్ హీట్లో ఉన్నప్పుడు మనం బిస్కెట్స్ని ఇందులో టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నాది గోరువెచ్చగానే ఉంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం వేస్తున్నాం. చూడండి, బిస్కెట్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ
వేసినప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి మెత్తగానే ఉంటాయి. బట్ కాకపోతే మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా గట్టిగా వస్తాయండి. శేఖర్ పానీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఇంట్లో చేస్తే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సేమ్ ఇదే టిప్స్తో, ఇదే మైదాతో యూజ్ చేయండి అందరూ. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇవి మనకి తిప్పేటప్పుడు మెత్తగా ఉంటుంది. బట్ కాకపోతే కంగారు పడకుండా నిమ్మలంగా చేసేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా ఆయిల్లో వేసుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు కలపకూడదు ఏమంటే, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని కలపాలి. లేదంటే బిస్కెట్స్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వస్తేనే మనకి బిస్కెట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి. మెత్తగానే ఉంటాయి. కాకపోతే మనం తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత బిస్కెట్స్ అనేవి చాలా గట్టి పడిపోతే మనం ముట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. మనకి సేమ్ బయట దొరికే శేఖర్ పానీ లాగానే ఉన్నాయి కదా, చూడండి. సెకండ్ ఆయిల్ కూడా వేసేసానండి. సేమ్ అదే విధంగా మనం కాల్చుకొని తీసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా మనం శేఖర్ పానీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనం కట్ చేసిన దానికంటే పీస్ అనేది డబుల్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాను కదా, అప్పటికంటే డబుల్ అయింది శేఖర్ పానీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.